అందరికీ నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మేము పెడుతున్నటువంటి ప్రెస్ మీట్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమంటే, తిరుమల కొండ మీద 5 బిగ్ క్యాంటీన్లు 5 జనతా హోటళ్ళకి 8 నెలల కిందట తిరుమలలో మీరెవరండి? కొంచెం ఉండండి. నేను దిగాను నా ఈ పక్కన గోవిందా గోవింద గోవిందా
అందరికీ నమస్కారం. ఈరోజు సిపిఎం పార్టీ తరఫున మేము పెడుతున్నటువంటి ప్రెస్ మీట్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమంటే, తిరుమల కొండ మీద 5 బిగ్ క్యాంటీన్లు 5 జనతా హోటళ్ళకి 8 నెలల కిందట తిరుమలలో టెండర్స్ను పిలిచారు. ఆ టెండర్స్ను పిలవడం గతానికి ఇప్పటికీ ఉన్న తేడా ఏంటంటే, గతంలో ఆన్లైన్ ద్వారా టెండర్లు పిలిచేవాళ్ళు, ఇప్పుడు డైరెక్ట్గా సబ్మిట్ చేసే మెథడ్లో టెండర్స్ని పిలిచారు.
ఈ పద్ధతిని ఎందుకు మార్చారు అనేది మేము అడుగుతున్నది మొదటిది. రెండవది వచ్చేసి స్థానికులకి ఎవరికి అర్హత లేకుండా చేయడం అనేదే లక్ష్యంగా తమకు కావలసినటువంటి వాళ్ళకి తాము ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి పద్ధతిలో కండిషన్స్ను పెట్టారు. మొదటిదేమో ఆన్లైన్ అనేది పారదర్శకంగా ఉంటుంది అనేది మనకందరికి కూడా తెలిసింది. దాన్ని రద్దు చేశారు. దాన్ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్లో మొదటిది ఏమంటే 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచిదే, 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరుమల కొండ మీద హోటళ్ళు నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చాలామంది ఉన్నారు. తిరుపతిలో కూడా ఉన్నారు. కానీ దీనికి అదనంగా చేర్చినటువంటి ఒక నిబంధన ఏమంటే తిరుమల కాకుండా దేశంలో ఏ ప్రాంతంలోనైనా కనీసం 10 రెస్టారెంట్లు నడిపినటువంటి అనుభవం ఉండాలి అని. అంటే దాని అర్థం ఏంటంటే తిరుపతోడు ఎవడు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో క్లియర్గా ఉన్నటువంటిది. అంటే ఇప్పటిదాకా భక్తులకు సేవలు అందించినటువంటి స్థానికులు ఎవరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో సారాంశం. అయినా సరే 31 మంది అర్హులుగా వచ్చారు. దాంట్లో 31 మంది అర్హులుగా వస్తే ఏం చేయాలా? ఎవరైతే హయ్యెస్ట్ బిడ్ వేశారో వాళ్ళకి 1, 2, 3, 4 అని చెప్పి 5 బిగ్ క్యాంటీన్లు ఇచ్చేయాలి, 5 జనతా హోటళ్ళు ఇచ్చేయాలి. అట్లా ఇవ్వకుండా దాంట్లో మా నామ్స్కి అనుగుణంగా 26 మంది లేరు అని చెప్పేసి ఆ కరెక్ట్గా బిడ్ ఓపెన్ చేసే రోజే 26 మందిని అనర్హులుగా ప్రకటించారు బిగ్ క్యాంటీన్లకు సంబంధించి. బిగ్ క్యాంటీన్ అని అంటే ఏదో మనం అనుకునే మామూలు మెస్సో లేదో లక్ష్మీనారాయణ మెస్సో లేదంటే ఇక్కడ మనకు రకరకాల హోటళ్ళు ఉన్నాయి కదా, ఆ హోటల్ లాంటివి అని అనుకునేవాళ్ళు. నెలకి 30 నుంచి 45 లక్షల రూపాయల రెంట్ చెల్లించేటివి బిగ్ క్యాంటీన్లు అని అంటే. ఊరికి ఆషామాషి వ్యవహారం కాదు. 30 లక్షల నుంచి 45 లక్షల రూపాయలు ఒక నెలకి రెంట్ చెల్లించే వాటిని బిగ్ క్యాంటీన్ అంటే చాలా పెద్ద హోటల్ అని అర్థం. అంత పెద్ద అమౌంట్ చెల్లించేదానికి వాళ్ళని ఎట్లా ఎంపిక చేశారంటే 26 మందిని అనర్హులుగా ప్రకటించేసి 5 మందిని ఎంపిక చేసుకొని 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టారు. ఇంకా 5 మందికి డిప్ సిస్టమ్ పెట్టడం ఏముంది? ఉండేది 5 హోటళ్ళు, అర్హులుగా నిర్ణయించినటువంటి వాళ్ళు 5గురు. ఆ 5 మందికి ఎవరికి ఎక్కడ బిగ్ హోటల్ అనేదాన్ని డిప్ సిస్టంలో పెట్టారు. ఇది 8 నెలల నుంచి సాగుతున్నటువంటి ఒక తంతు. తిరుమల కొండ మీద ఆ 5 హోటళ్ళు ఈరోజు దాకా తెరవలేదు. ఇంకొక జనతా హోటళ్ళు 5 తెరవలేదు. 10 హోటళ్ళు 8 నెలలుగా ఫంక్షనింగ్ లేని కారణంగా 16 కోట్ల రూపాయల నష్టం జరిగింది టీటీడీకి. దీనికి ఎవరిది బాధ్యత అనేది మొదటి ప్రశ్న మేము వేస్తున్నాం. టీటీడీ బోర్డు బాధ్యత తీసుకుంటుందా? టీటీడీ ఉన్నతాధికారులు బాధ్యత తీసుకుంటారా? మీ యొక్క అవసరాల కోసం మీ వాళ్ళకి మీరు ఇవ్వడం కోసం అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాల్లో అని చెప్పి సామెత ఉంది కదా, అట్లా మీకు నచ్చినటువంటి వాళ్ళ కోసం కట్టబెట్టడం కోసం భక్తుల ప్రయోజనాలని, వెంకటేశ్వర స్వామి ప్రయోజనాలని, టీటీడీ సమిష్టి ప్రయోజనాలని అన్నిటినీ కాలదన్ని మీకు కావలసినటువంటి వాళ్ళ కోసం ఈ రకంగా పద్ధతులు మార్చడం అనేది ఏ రకమైనటువంటి న్యాయమో టీటీడీ ఉన్నతాధికారులు బోర్డు చైర్మన్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము అడుగుతున్నాం. అదే మాదిరి 10 మందిని ఎంపిక చేశారు. వాళ్ళు ఎంపిక చేసి ప్రకటన చేశారు. ఈ 10 మంది లిస్టు ఇది. ఈ లిస్టులో వాళ్ళు చెప్పినటువంటి నిబంధనలకు అనుగుణంగా లేరు. ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటిది. మీరు చేసిన దాంట్లో పారదర్శకత ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే చేశారంటే కూడా ఒక పరిశీలన జరిగింది. ఆ పరిశీలనలో తేలింది ఏమంటే, ఇప్పుడు ఉదాహరణకి అడయార్ ఆనంద్ భవన్ A2B వాళ్ళు ఉన్నారు. శ్రీవత్స బిగ్ క్యాంటీన్ ఇచ్చారు. వీళ్ళకి అర్హత ఉంది. వాళ్ళు చెప్పినటువంటి నామ్స్ ప్రకారం వీళ్ళకి అర్హత ఉంది. ఇంకొకరు ఎవరంటే సంకల్ప్ రిక్రియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గుజరాత్ వాడు, వాడికి అర్హత ఉంది. ఆ 2 కంపెనీలకు అర్హత ఉంది. మిగిలిన వాళ్ళకి ఊరికి అర్హత లేదు. వీళ్ళు కూడా వాళ్ళు కాదు నడిపేది. గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ నడపడం కాదు. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులు దీనికి బినామీలు. అన్నిటికీ బినామీలు ఉండరు. ఇది అందరికీ తెలిసిన రహస్యమే, బహిరంగ రహస్యమే. ముంబై నుంచి వచ్చేసారు.
పూణే నుంచి వచ్చేశారు, గుజరాత్ నుంచి వచ్చేశారు. వాళ్ళందరినీ అర్హులుగా ఇక్కడ తేల్చారు. ఒక ఆయనేమో పృథ్వీ హాస్పిటల్ సర్వీసెస్ మహారాష్ట్ర పూణే నుంచి వచ్చేసాడు, ఆయన అర్హత సాధించాడు. ఇంకొక ఆయన నవీ ముంబై మహారాష్ట్ర నుంచి వచ్చాడు, ఆయన అర్హత సాధించారు జనతా హోటల్కి. తెలంగాణ నుంచి వచ్చాడు ఒక ఆయన, ఆయన అర్హత సాధించాడు. ఇంకొక ఆయన అంబర్పేట హైదరాబాద్ నుంచి వచ్చాడు, ఆయన అర్హత సాధించారు. విజయవాడ నుంచి ఒక ఆయన వచ్చున్నారు, ఆయన అర్హత సాధించాడు. అదే మాదిరి ముంబై ఇంకొక అతను, అహ్మదాబాద్ గుజరాత్ ఒక అతను, మియాపూర్లో తెలంగాణ హైదరాబాద్ నుంచి ఒక అతను, ఇంకొక అతను వచ్చి తెలంగాణ, ఆయన కూడా సోమాజీ కూడా, ఆయన అర్హత సాధించాడు. ఇంకొక ఆయన చెన్నై తమిళనాడు, ఈ అడయార్ ఆనందబాబు. అంటే వీళ్ళు చెప్పిన నామ్స్కి అనుగుణంగా ఇద్దరు మాత్రమే ఉన్నారు. మిగిలిన వాళ్ళు నామ్స్ లేకపోయినా ఎట్లా ఎంపిక చేశారు? ఇప్పుడు ఉదాహరణకి మేము అడిగేది ఏమంటే, వెజిటేరియన్ హోటల్స్ నడిపినటువంటి చరిత్ర ఉండాలి, 10 సంవత్సరాల అనుభవం ఉండాలి, 100 కెపాసిటీతో ఉన్నటువంటి సామర్థ్యం ఉన్నటువంటి హోటళ్ళు నడపాలనేది దాంట్లో నామ్స్లో పేర్కొన్నటువంటిది. కానీ ఇక్కడ చూడండి, పూర్తిగా డాబా నడిపేవాళ్ళు. సంతోష్ డాబా ఎక్స్క్లూజివ్ అడ్రస్ వచ్చి లోయర్ గ్రౌండ్, అల్లూరి కాంప్లెక్స్, కోకట్పల్లి మెయిన్ రోడ్, హైదరాబాదు. అక్కడి నుంచి వచ్చారు. ఈడు డాబా నో వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటాడు. అతన్ని ఎంపిక చేశారు డాబా నడిపేవాడు. కానీ నామ్స్లో ఏమైనా పెట్టారు, నాన్ వెజిటేరియన్ నడిపేవాళ్ళు, డాబాలు నడిపేవాళ్ళు, లేదంటే ఇట్లాంటి వాళ్ళు అర్హులు కాదు అని చెప్పారు, పూర్తిగా పెట్టారు. అదే మాదిరి పూణే నుంచి వచ్చినటువంటి వాడు అడ్రస్సే లేదు, వాడు ఎవడో కూడా తెలియదు. ఆ అడ్రస్లో గూగుల్లో చెక్ చేస్తే ఆ అడ్రస్లో అట్లాంటిదేమి కనబడినటువంటి పరిస్థితి లేదు. రాఘవేంద్ర ప్యూర్ వెజిటేరియన్ హైదరాబాద్లో, అసలు వాడికి రెస్టారెంట్లే లేవు. ఎట్లా ఎంపిక చేస్తారు వీళ్ళందరినీ? వీటన్నిటినీ విజిలెన్స్ వాళ్ళు తనిఖీ చేశారా లేదా? అసలు ఏం జరుగుతూ ఉంది టీటీడీలో అంటే, మీకు నచ్చినటువంటి వాళ్ళకి టీటీడీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారికి, ఒక బోర్డు సభ్యుడికి, లేదంటే ఇట్లా రకరకాల వాళ్ళకి వాళ్ళ బంధువులకో స్నేహితులకో ఇష్టానుసారంగా ఇచ్చేశారు. స్థానికుల ప్రయోజనాలు పోయినా పర్వాలేదు, ఏం జరిగిపోయినా పర్వాలేదు, మా వాళ్ళకి మేలు చేయడమే మా లక్ష్యం అన్నట్టుగా ఇది జరిగింది. ఇది ఒక తంతు అయితే, అంటే ఎంపిక చేయడంలోనే చాలా తప్పులు జరిగినాయి. నెంబర్ 1, దీని మీద కోర్టులో నడుస్తోంది. 8 నెలలుగా పూర్తిగా తెరవలేదు, మూత వేస్తున్నారు. దీని కారణంగా భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతుంటే మొత్తం రద్దు చేసి రీటెండర్స్ని పిలవాల్సింది పోయి దాన్ని అంతా కూడా చలామణిని చేసే కార్యక్రమం జరుగుతోంది. ఇదొకటి. ఈ ఇచ్చినటువంటి లైసెన్సులు తీసుకున్నారు కదా పెద్ద మనుషులంతా కూడా, ఈ 10 మంది, ఏళ్లలో అత్యధికులు ఏం చేస్తూ ఉన్నారు, విచ్చలవిడిగా నిర్మాణాలు చేస్తున్నారు, అక్కడ కొట్టేసి చేస్తున్నారు. టీటీడీలో ఉన్నటువంటి నిబంధన ఏమి,